మహేష్ బాబు ఈ సినిమా వల్ల మహేష్ బాబు మీరు చూసేది యంగ్ ఉన్నాడు అనుకుంటున్నారు. ఆ యంగ్లో ఎంత యాక్టింగ్ చేస్తారో మీకు అనిపిస్తుంది. ఇప్పుడున్న హీరోలకు వాళ్ళంతా ఒకప్పుడు ఫ్యాన్స్ అండి. ఇప్పుడున్న పెద్ద హీరోలు మీరు అంటున్నారా, వాళ్ళందరూ ఇప్పుడు సినిమాలో ఎండింగ్లో పెద్ద హీరోలందరూ మహేష్ బాబు గురించి ఒక యూట్యూబ్ చేసి థియేటర్లో వేశారండి. కేరింతలండి మహేష్ బాబు ఇప్పటికి చెప్తున్నాను, ద ఎవర్ గ్రీన్ హీరో. ప్రిన్స్ అన్నారు ఫస్ట్. ప్రిన్స్ అంటే రాజకుమారుడు ప్రిన్స్, దాని తర్వాత యువరాజు, దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటారు. కాదండి, ఇప్పుడు నేను అనుకుంటున్నాను కదంటే ద యూనివర్సల్ హీరో. ఎందుకంటే వచ్చే సినిమా పాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్గా ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఉండడం ఈ సినిమా మహేష్ బాబు పేరు చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి అంటే వేరే ఇప్పుడు వచ్చిన పాన్ ఇండియా హీరోలు ఒకసారి ఈ సినిమా చూడడం యాక్టింగ్ అంటే తెలుస్తుందండి. యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నానంటే ఇండస్ట్రీలో అప్పుడున్న వాళ్ళు యాక్టింగ్ చేయలేకపోతుండే. అంతా డ్యాన్సు ఫైటింగ్స్ తప్ప ఫ్యామిలీ అనేది మహేష్ బాబు నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఉన్న యూత్ కానీ ఇప్పుడున్న అందరు జనరేషన్ మ్యారేజ్ అయిన వాళ్ళంతా ఒకప్పుడు మహేష్ బాబే ఫ్యాన్స్ అండి. ఇప్పుడున్న పెద్ద హీరోలు కానీ ఇప్పుడు అంతా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. చిన్నప్పుడు పుట్టిన అబ్బాయి నుంచి 70 years కూడా మహేష్ బాబు ఫ్యాన్ ఉంటారండి. మొన్న వచ్చినాయి ప్రతి సినిమా ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, మహేష్ బాబు గత ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అందరు హీరోలాగా తాగిడి జల్చాలు డ్రగ్స్ అలాంటి సినిమాలు ఉండవండి. మా సినిమాలు ఉండేటి ప్రతి ఒక్కరికి సినిమాతో పాటు మెసేజ్ ఉంటుంది. శ్రీమంతుడు, భరతన నేను, మహర్షి, సరైన కవరు, సర్కారీ వారి పాట, ప్రతి సినిమాలో ఒక మెసేజ్. ఇది హీరో కాదండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 నేను వాళ్ళు కూడా ద గోల్డెన్ రైస్. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. సినిమా జనాలు మామూలుగా చూసేవారికి కూడా ఫ్యాన్స్ ఇంకొకటి గుర్తుందో లేదో మీకు, పోకిరి సినిమా చూసి కొంత యూత్ కొంచెం చెడిపోయారంటారు. కానీ ఆ మైండ్లో పెట్టుకొని జనాల ఫ్యాన్స్ మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి సినిమాతో పాటు మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందుకోసం ఇంత సేవా కార్యక్రమాలు మహేష్ ఎక్కడున్నా మహేష్ అండి. అప్పటికిప్పటికి డ్యాన్స్ ఎలా ఉందంటారు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నప్పుడు బాలచంద్రుడు ఒక సినిమా ఉంటుంది, మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కొట్టండి, కొడుకు దిబ్బ కాపురం. అప్పుడే బ్రేక్ డ్యాన్స్ ఆడండి. మహేష్ బాబుకు డ్యాన్స్ కొట్టేం కాదు, హైట్ తగ్గట్టు ఆ ఫిజిక్ తగ్గట్టు అందరితో పాటు. ఇప్పుడు మన రీసెంట్గా మీరు గుంటూరు కారంలో శేఖర్ మాస్టర్ వేసిన డ్యాన్సే ఇరగదీసింది. వరల్డ్ వైడ్గా కుర్చీ మిడతా పెట్టి డేవిడ్ వార్నర్ ఆడినాడు. అంటే అర్థం చేసుకోండి, వరల్డ్ వైడ్గా మహేష్. మీకు హిందీ అనే కాదండి, ప్రతి ఒక్కరు మహేష్ బాబును మీకు ప్రతి ఒక్కరు మహేష్ బాబుని గుర్తుపడతారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు కదా, వరల్డ్ వైడ్గా ఇప్పుడు సినిమా తీసుకో. రాజమౌళికి నా రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు 4 years తీస్తారా 5 years తీస్తారా తీయండి, కానీ అందరు హీరోలాగా మహేష్ బాబుని ట్రీట్ చేయకండి. మహేష్ బాబు యాక్టింగ్ ప్రొటెక్షన్ ఉన్న హీరో, మీరు బాగా యూజ్ చేసుకోండి. దయచేసి మధ్యలో 3-4 months గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు ఒక సినిమా తీసుకోమండి. ఒక షార్ట్గా ఒక సాంగ్ లేకుంటే గెస్ట్ మల్టీనేషనల్ సినిమాలో ఇవి చేయడం వల్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోయాడు. ఎందుకంటే ఒక చిన్న రీజన్ చెప్తాను, మహేష్ కలేజా వచ్చి 4 years డ్రాప్ అయింది. అప్పుడు తెలంగాణ ఇష్యూ వల్ల 4 years గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు 4-5 years గ్యాప్ అంటే అది ఇప్పుడు 49 ఉన్నాడు. 49 నెక్స్ట్ మా అబ్బాయి కూడా పెద్ద అయిపోతాడండి. దయచేసి రాజమౌళి గారికి రిక్వెస్ట్ అయిన ఒక్కడే చెప్తున్నాను, మహేష్ బాబును 4-5 years తీయకండి. మధ్యలో ఛాన్స్ చేయండి. ఒక మల్టీ స్టారో లేకుంటే వాళ్ళ నాన్న తీసినాడు, ఎమ్మెల్యేలు తీసినట్టు ఒక మంచి సాంగ్ డ్యాన్స్ మన ఎరిగా తీసిన సాంగ్ ఏదో ఒక సాంగ్ చేస్తారండి. జనాలు ఇప్పటికీ మహేష్ గుర్తుపడతారు. కానీ ఇప్పుడున్న యూత్ మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మహేష్ ఉండదు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎక్కడ బంజారాలు జూబ్లీస్ పెద్ద కట్అవుట్ ఉంటాయి, ఆ కట్అవుట్కున్న మేనే అది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహేష్ ఎక్కడున్నా మహేషే. మీకు గుర్తుందో లేదో, ప్రతి వారంలో ఒకసారి మహేష్ బాబు సినిమా వస్తుంది యూట్యూబ్లో. ఎక్కడొచ్చినా మహేష్ ట్రెండ్ అది. ఇంకోటి మహేష్ చేసిన సేవలు నా భూతోన్న భవిష్యత్తు. వేరే హీరోలు ఏం చేస్తారో వాళ్ళ గురించి చెప్పను కూడా. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మేము ఏం చేస్తున్నామంటే మా మహేష్ బాబు గురించి గర్వంగా చెప్తాం. ఎందుకంటే ద ప్రౌడ్. ఇంతమందికి హెల్ప్ చేసి ఒక పేపర్లో ఒక యూట్యూబ్లో రాని సేవ మాది. ఒక నాన్న పేరు నిలబెట్టే ఏకైక వ్యక్తి మా ఘట్టంనేని వంశం మహేష్ బాబు. ఇంకా కృష్ణ బతుకుంటే ఇంకా రమేష్ బాబు కొడుకు కానీ వీళ్ళు కూడా అరంగేట్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. కానీ మహేష్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు ప్రోత్సహించాలి. ఉదాహరణ రమేష్ బాబు కానీ వాళ్ళ సుధీర్ బాబు యాక్టింగ్ గురించి మీరు చెప్పే అవసరం లేదు. మొన్న గ్లోబల్ స్టూడియో ఇప్పుడున్న హీరోల కన్నా సుధీర్ బాబుకి ఏం తక్కువ ఉంది? ఎందుకు హీరోలు? మహేష్ బాబు టాలెంట్ నుంచి పైకి రావాలి. నేను ఎన్నో 50 సినిమాలు చేసి వాళ్ళని హీరోని చేయరండి. 50 సినిమాలు 30 ఫ్లాప్ అయినా 30 హీరోలు చేసే వంశం కాదు, అలాంటి గుణం కాదు. మా మహేష్ సొంత నమ్ముకొని పైకి వచ్చిండు. ఇప్పుడు కూడా అంతే. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మహేష్ వాళ్ళ పాప